చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ ఆస్ట్రాలజర్, అలాగే ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీవిద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జయప్రద గారు నమస్తే అండి. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అయితే మనం ఇలా పుణ్యాన్ని సముపార్జించుకోవాలి ఎటువంటి పరిస్థితుల్లో అని ఖచ్చితంగా వచ్చేటటువంటి పవిత్రమైన మాసాన్ని విశేషంగా వినియోగించుకుంటూ ఉంటాం. అయితే కొంతమంది భగవంతుడు పెట్టిన ఒక ఏమంటారు, ఒక ప్రత్యేకమైనటువంటి క్వాలిటీ అనాలా, లేకపోతే వాళ్ళు అలా సృష్టింపబడ్డారు. హిజ్రాల గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళు ఆశీర్వదిస్తే చాలా మంచిది అనేది ఒక సెంటిమెంట్. అర్ధనారీశ్వర తత్వంతో ఉంటారు అనేది ఒక భావన. ఖచ్చితంగా వాళ్ళు వచ్చారు అని అంటే, వాళ్ళు అలా దిష్టి తీశారంటే పోతుంది అని నమ్ముతాము. వాళ్ళని సంతోష పెట్టడానికి మన స్థాయి మేర మనం ఖచ్చితంగా అనుకుంటాం. ఇప్పుడు వాళ్ళు ఒక 10,000 15,000 అడిగితే అట్లీస్ట్ ఒక 5,000 3,000 2,000 ఇవ్వగలం, మనం ఇస్తాం కూడా కదా. అయితే రీసెంట్గా ఒక భయానకమైనటువంటి సంఘటన జరిగింది. గృహప్రవేశం జరుగుతున్నటువంటి సందర్భాల్లో చాలా ఇబ్బంది పెడుతుంటారు కొంతమంది. మటుకు బట్టలు విప్పేసి, మనకు తెలిసిందే అసలు చాలా అసహ్యకరంగా ఉంటుంది వాళ్ళ చర్యలు. డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు చేసేటటువంటి రచ్చ అంతా ఇంత కాదు. అది ఇంకా శృతి మించింది. ఒక ఆయన నెత్తిని పగలగొట్టేటటువంటి పరిస్థితి. పగలగొట్టారు కూడా, కుట్లు కూడా పడ్డాయి ఆయనకి. ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? వాళ్ళ ఆశీర్వచనం లేకపోతే వాళ్ళ దిష్టి తీయటం కానీ, వాళ్ళు వస్తే వాళ్ళ ఆనందానికి మనం పాత్రలు అవుతే ఎలా అంటే మనకు నిజంగానే మంచి జరుగుతుంది. ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. ఈ అంశాన్ని ఎలా చూస్తారు జయప్రద గారు? నిజంగా ఇది భయంకరమైన అంశమేనా. ఏంటంటే పుణ్యం పాపం పక్కన పెడితే ముందు అంటే మనిషి ఒక మానవత విలువలు తగ్గిపోతాయని అర్థం. ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఉండనివ్వండి, ఆశీర్వాదం వాళ్ళది ఉంటే మంచిదని మన పెద్దవాళ్ళు చెప్పారు. అది మనం అందరం ఆచరిస్తున్నాం. దీంట్లో ఏ దోషం లేదు. అయితే ఒకప్పుడు వాళ్ళ ఆశీర్వాదం బాగుంటుంది అని చెప్పే ఒక విషయంలో దీంట్లో మనం ఒక లాజిక్ కొని తీసుకుంటే, వాళ్ళ ఇంట్లో జనరల్గా అలా ఎవరన్నా పుడితే వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళని చూసేవాళ్ళు కదా, బయట వదిలేసేవాళ్ళు. ఇలా వదిలేసిన వాళ్ళని ఎలా బతకాలి అని భగవంతుడు వాళ్ళని ఒక విధంగా ఇలా ఇస్తే వాటి ద్వారా వాళ్ళు పోషక అయ్యేది వాళ్ళకి. ఇది ఒకప్పుడు బాగానే ఉండదు, కానీ అది రాను రాను మితిమీరిపోయి ఇంకా అత్యాశకు వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఈ అత్యాశ వెళ్ళిపోవడం అనేది మంచిది కాదు. అండ్ ఒరిజినల్ వాళ్ళు కాకుండా ఇట్లా వేషాలు వేసుకుని పగటి వేషగాళ్ళలాగా వీళ్ళు కూడా అలా వేషాలు కట్టి సాయంత్రం మళ్ళీ పొద్దున వాళ్ళు మామూలుగానే ఉంటారు, రాత్రి అయితేనే ఇవన్నీ చీర కట్టుకోవటం ఇట్లాంటివి చేయటం అనేది చూస్తున్నారు. మగవాళ్లే చేస్తూ ఉన్నారన్న ఇవి కూడా అభియోగాలు కూడా ఉన్నాయి. ఇందులో మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. అయితే ఏంటంటే ఇక ఎవరైతే నిజాయితీగా ఒరిజినల్ గా ఉన్నవాళ్ళు ఇలాంటి హింసలు చేయరు. ఎందుకంటే వాళ్ళ జీవితమే ఇలా ఎందుకు పుట్టామా భగవంతుడా అని ప్రతిరోజు వాళ్ళు భగవంతుడి దగ్గర బాధపడిన రోజు అంటూ ఉండదు, బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళైతే ఖచ్చితంగా చేయరు. కానీ మధ్యలో ఎవరో ఇలా వేషం మార్చిన వాళ్ళు, కాస్త ఇదేదో వ్యాపారంగా బాగుంది అని అనుకునే వాళ్ళు మాత్రం ఈ పనులు చేస్తారు. ఎందుకంటే ఇంత క్రూరంగా ఆలోచించే మనస్తత్వం వాళ్ళకు ఉండదు. జనరల్గా మనం చూసుకుంటే ఎవరైనా ఏదో ఒక అవయవం లోపంతో పుడితే వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ ఆలోచనలు తెలియట్లు ఉంటాయి, కానీ ఇలా ప్యూరల్ మెంటాలిటీ ఉండదు. ఎగ్జాక్ట్లీ ఉండదు. వాళ్ళ ఒక బాధ ఎప్పటికీ ఉండదు. ఆ బాధని వాళ్ళు ఏంటంటే వ్యక్తిపరచలేక ఎవరితోటిను వాళ్ళు బాధపడుతుంటారు తప్ప ఇంకొకరి మీద చూపించరు. సో ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది అంటే ఇది ఖచ్చితంగా వాళ్ళైతే కాదు, వాళ్ళ రూపంలో వాళ్ళు వాళ్ళే ఖచ్చితంగా ఇలా చేశారు. మీరు అన్నది 100% కరెక్ట్ అండి. ఏదైనా ఒక చిన్న అవయవ లోపం కనుక ఉంటే భగవంతుడు వాళ్ళకి చాలా అపారమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వటము, వాళ్ళని నిరూపించుకోవటానికి చాలా శక్తివంతులుగా ఉంటారు. అంధుల్ని చూస్తే వాళ్ళు ఎంత బ్రెయినీగా ఉంటారంటే, ఎంత చక్కగా ఆలోచిస్తారు, ఎంత చక్కగా వాళ్ళ ఆలోచన విధానం ఉంటుందని మనం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అలాంటిది వీళ్ళకి ఇట్లాంటి క్వాలిటీస్ ఉండి వీళ్ళు ఇట్లా మీరు అన్నట్టుగా మగవాళ్లే చెయ్యాలి తప్ప నిజంగా అట్లా ఉన్న వాళ్ళు అలా అంత క్రూయల్ గా అయితే అస్సలు చేసేవాళ్ళు. సరే, అయితే మనం ఇంకొక యాంగిల్ కూడా ఒకసారి మాట్లాడుకుందాం. వీళ్ళని అర్ధనారీశ్వర తత్వంగా చూస్తారు అని అనుకుంటాం కదా, నిజంగానే అది ఉంటుందా? అంటే దీన్ని ఖచ్చితంగా ఉంటుందని శాస్త్ర ప్రమాణం అయితే ఎక్కడ లేదు అన్న. కాకపోతే ఏంటంటే వీళ్ళని తత్వం ఏంటంటే ఒక ఆలోచన విధానం, ఇది అర్ధనారీశ్వర తత్వంగా చూడండి, ఏం కాదు, అలా మేము ఎందుకు అనుకోవాలి అని చెప్పి పెద్దవాళ్ళు ఎవరో చెప్పే ఉంటారు మనకి శాస్త్రంలో. ఎందుకంటే అంత పురాణాలు శాస్త్రాలు చదవకుండా మామూలుగా మనం పెద్దవాళ్ళు చెప్పింది ఆచరిస్తున్నాం. ఇవాళ పుస్తకం చదవాలి, ఒక శాస్త్రం నిజంగా ఉందా లేదా తెలుసుకోవాలనేది చాలా తక్కువ మంది. పెద్దవాళ్ళు చెప్పిన ఆచారాన్ని ఫాలో అవుతూ వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ మంది.
సో మన పెద్దవాళ్ళే చెప్పారు వాళ్ళ తత్వము, అందుకే మనం వాళ్ళకి ఇస్తే మంచిది, మనకి శుభం జరుగుతుంది. Hmm. ఆ ఒక్క విషయం మీద మనం ఇవాళకి వాళ్ళని ఇస్తున్నాం. అవును. కానీ దాన్ని వాళ్ళు దాన్ని ఎలా తీసుకోవాలంటే వాళ్ళు చాలా దైవికంగా తీసుకోవాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక వ్యాపారవేత్తగా తీసుకుంటున్నారు. ఎగ్జాక్ట్ మనం ఇచ్చినప్పుడు ఒక గృహప్రవేశం చేసుకుంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎగ్జాక్ట్లీ లోన్లు పెట్టి పెట్టి అన్ని కష్టపడి డబ్బులు సంపాదించి. ఊడ్చేసి ఇప్పుడు ఏదైనా సొంత ఇల్లు కట్టుకోవడం అంటే అదేదో మన సొంత డబ్బు మోదం ఇచ్చింది కాదు కదా. ఎగ్జాక్ట్లీ ఏదో లోన్ పెట్టుకొని కష్టపడి ఎగ్జాక్ట్ తెచ్చినప్పుడు అమ్మా ఇగో దండం పెట్టి ఇంత ఇస్తున్నావు అమ్మ తీసుకెళ్ళంటే సంతోషంగా వాళ్ళు తీసుకెళ్తే అది బాగుంటుంది. అంతేగాని నువ్వు ఇంత ఇల్లు కట్టుకున్నావు కానీ ఇంత ఇంటికి ఇంత డబ్బులు ఇవ్వాలి అనే రూల్ పెట్టేసుకోండి, అది వ్యాపారం. అయితే వాళ్ళు అనే మాటలు ఇంకోటి ఉంటుందండి. ఇంత పెట్టి ఇల్లు కట్టుకున్నారు, మీకు అన్నిట్లకి డబ్బులు ఉన్నాయి, మాకు ఇవ్వడానికి డబ్బులు లేదు అనే మాట కూడా మాట్లాడతారు మాట్లాడతారు కదా. ఇది ఎంతవరకు సమంజసం? వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు, మనం వాటిని తీసుకోకూడదు. ఎందుకంటే మనం మనసుకి తీసుకుంటే నిజంగా బాధపడతాం. ఇప్పుడు భగవంతుడు మనకి ఏమి ఇచ్చాడంటే ధైర్యాన్ని ఇచ్చాడు, సామర్థ్యాన్ని ఇచ్చాడు, అలాగే భక్తిని ఇచ్చాడు. అన్ని గుణాలు ఇచ్చినప్పుడు మనం ఎందుకు భయాన్ని ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం అంటే ఏంటంటే అమ్మో నిజంగా వీళ్ళు అన్నే మాటలు నిజంగా మనకు జరుగుతాయేమో. కానీ అలా కురత్వంగా ఉండే వాళ్ళ మాటలు మనకి అసలు మనకి ఏమీ అవ్వదు వాళ్ళ వల్ల. ఏదో సాత్వికంగా పూజా పునస్కారం చేసుకుని వాళ్ళు ఏదో బాధపడితే ఆ బాధ దాని ఒక ఇబ్బంది ఇంపాక్ట్ మన మీద ఉంటుంది. అంతే అది ఎవరిని బాధ పెట్టినా ఉంటుంది. సాటి ఖచ్చితంగా. మనిషిని బాధ పెట్టాం మానసికంగా లేకపోతే శారీరకంగా. అంటే ఇది మనం ఎలా తీసుకోవాలంటే అది ఓకే, మామూలు బాధ పెట్టకూడదు మనుషుల్ని మనం అనుకుంటాం. కానీ వీళ్ళు ఏదో ఇంటి ముందు వచ్చి ఇలా మాట్లాడి వెళ్తే అదేదో మనకు అశుభం అలా జరుగుతుంది అంటున్నారా? అని బాధపడతారు చూడండి. అది కరెక్ట్ అది కరెక్ట్ కానే కాదు అసలు. ఎందుకంటే వాళ్ళు ఏదో మాట్లాడితే కాదు, మనం మన ధర్మం మనం ఇచ్చాం. ఇప్పుడు మన ధర్మం ఏంటి, వచ్చిన ఇంటి ముందుకు ఎవరు వచ్చినా మన దగ్గర ఉన్నది మనం ఇస్తాం అంతే. అంతే మనకి అంటే మితిమీరి ఇవ్వాలనైతే రూల్ లేదు. కానీ ఈ మధ్య కాలంలో వాళ్ళు మితిమీరి అడుగుతున్నారు. ఖచ్చితంగా ఇవ్వకపోతే ఇలా చేస్తాం అలా చేస్తాం అని మీరు అన్నట్టుగా ఇందులో వస్త్రం తీసేస్తాము, వస్త్రాలు ఉంచుకోము ఒంటి మీద, మేము ముందుకు వస్తాం అని చెప్పి మాట్లాడుతున్నారు. దాన్ని కొంచెం మంది భయపడుతున్నారు, అసహించుకుంటున్నారు. మన ఇంటి గుమ్మం ముందు ఇలా పూజలు అంతా చేసుకుంటే అని చెప్పి ఇస్తున్నారు. ఇది అలా ఇవ్వడమే తప్పు. ఏమైనా చేసుకుని తలుపు వేసి పడేస్తే ఏమి కాదు. కానీ ఏంటంటే గ్యాంగ్ లాగా వచ్చేస్తారు జయప్రద గారు వస్తున్నారు. అది చాలా అదే అన్నాను. ఇప్పుడు ఏంటంటే క్రూరంగా మారారు. దీనికి ఎవరెవరు అంటే సహకరిస్తున్నారంటే అందరూ ఉన్నారు. అక్కడ వాచ్మెన్ పంపించడం, వాచ్మెన్లు అయితే ఏంటి ఆ టెంట్ హౌస్ మనం ఎక్కడైతే మనం తెచ్చుకుంటామో వాళ్ళకి కనెక్షన్స్ ఉంటాయని వినడం జరిగింది. ఖచ్చితంగా. మొన్న ఒక గృహప్రవేశానికి వాళ్ళు పొద్దున్నే గృహప్రవేశం చేసుకోవాలంటే ఆవును రమ్మన్నారు. అసలు ఎవరు చెప్తే టెంట్ కొని వేస్తే అందరూ వచ్చేస్తారు, ఇలాగే ఇబ్బంది పడతారు. తెల్లవారుజాము 2:30కి ముహూర్తం, 2:30, 3కి ముహూర్తం. ఆ టైంలో ఎవరు వచ్చేవాళ్ళు ఎవరు లేరు. వీళ్ళ కుటుంబం మాత్రమే ఉంది. ఆవుకు వాళ్ళకి మాత్రం చెప్పాము, కానీ ఆవుకున లిఫ్ట్ ఎక్కలేకపోయింది. అది వాళ్ళ 3వ ఫ్లోర్ అనమాట. 3వ ఫ్లోర్కి ఆవు రాలేదు. సరే బాధ పెట్టకూడదని ఆ గౌన్ వదిలేసి పర్లేదు బాబు ఏమనుకోకు వెళ్ళిపో అని చెప్పి ఆయన డబ్బిచ్చి పంపించిన 4 గంటలకల్లా 20 మందికి వచ్చేసారు వాళ్ళ ఇంటికి. ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, ఎవరు చెప్పారు అంటే సన్నాయి మేళం పెట్టారా? ఏమీ పెట్టలేదు. వీళ్ళు చాలా సింపుల్ గా సన్నాయి మేళం లేదు, కనీసం టెంట్ లేదు, ఏం లేదు. 3వ ఫ్లోర్ లో అపార్ట్మెంట్ లో లైట్లు లేవు, ఏం లేవు. 20 మంది 4 గంటలకల్లా వచ్చేసి నువ్వు డబ్బులు ఇస్తావా లేకపోతే ఇక్కడే చేస్తాం ఇక్కడ మేము ఊరుకోమని చెప్పేసి తీసుకెళ్ళారు. సరే ఎంత ఇస్తే తగ్గుతుందంటే 10,000 ఇస్తే కాదండి 35,000 ఇమ్మని చెప్తున్నారు. 35,000 డబ్బులు తెల్లవారుజామునే ఎవరి జోబులో గృహప్రవేశానికి ఇవన్నీ ఫోన్లు కదా, ఫోన్ పేలు ఇవి కదా. ఎక్కడుంటే ఛార్జింగ్ లేవు ఫోన్లు, రీఛార్జ్ చేసుకుని అంటే ఫోన్లు ఛార్జ్ అయిపోయామ్మా, ఛార్జింగ్ పెట్టాం, దాన్ని రాలేదు ప్రస్తుతం పూజ ఉన్నా తీసుకెళ్ళి ఇద్దరు భార్య భర్త ఉన్నారు, ఒక చిన్న పిల్లవాడు. దానికి వాళ్ళు వదలలే. మొత్తం లేచి డబ్బులు ఇస్తావా ఇవ్వా అని చెప్పేసి అతను ఒకటే చేశాడు, నువ్వు ఏవైనా డాన్స్ చేసుకో అని తలుపు వేస్తాడు. చేసుకోండి మీరు ఇంత డాన్స్ చేసుకొని తలుపులు బాధారు డాన్స్ చేస్తారు ఏం చేసుకోండి అని చెప్పేసి వీళ్ళు పూజ కానిచ్చారు. వ్రతంలో ఉన్నారు వీళ్ళు. ఆ వ్రతం ఎంత అయ్యే వరకు వాళ్ళు చేశారు. కుదరదు మాకు డబ్బులు ఇస్తే వస్తాం, మేము తలుపులు కొడతాం. తలుపులు బద్ద కొడితే మేము అందరూ అపార్ట్మెంట్ వాళ్ళు లేచారు. అందరు లేచి తెలవజాను ఏంటి గొడవ అంటే డబ్బులు ఇవ్వకుండా గృహప్రవేశం చేసుకుంటాం ఎలా బాగుపడుతుంది చూస్తాం ఇల్లు, ఏమైనా అనుకోండి వెళ్ళిపోండి అని చెప్పి ఒక 5,000 మాత్రం ఇచ్చాడు. 5,000 వాళ్ళ మొహాన్ని ఇచ్చేసారు వాళ్ళు. ఎవరికి కావాలి 35,000 ఇస్తే తీసుకెళ్ళి నెక్స్ట్ వాళ్ళు వస్తారు, నెక్స్ట్ ఇంకో బ్యాచ్ వస్తుంది, ఇంకో బ్యాచ్ వస్తుంది. సరే ఏ బ్యాచ్ రండి అని చెప్పి వీళ్ళు వ్రతం చేసుకుని తలుపు తాళం వేసుకుని వెళ్ళిపోయారు బయటికి. అలాంటి పరిస్థితి వచ్చింది. అంటే అది అంత దారుణం ఏంటి అసలు. వాళ్ళ ఫోన్ చేసి ఇలా మీరు ముహూర్తం పెట్టారు, ఈ ముహూర్తానికి ఇలా జరిగింది, కానీ వీళ్ళంతా ఇంతమంది వచ్చి ఇలా కాల్ చేసి మా ఇంటి ముందు ఇలాగ అన్నారు, ఇది జరుగుతుందని చెప్పి అంటే నిజంగానే అవుతుంది. ఇదో భయం కదా, వాళ్ళు శాపనార్థాలు పెట్టేశారు. ఏమైనా ఏమన్నా వాళ్ళు శాపాలు పెడితే మీ డబ్బులు ఏమైనా ఉన్నారా అంటే ఇస్తా ఉన్నాం. ఎంత ఇస్తానన్నారు, ఎంతమంది ఇచ్చారు కదా,
ఇచ్చింది వాళ్ళు తీసుకోలేదు, అది వాళ్ళ తప్పది, మన తప్పేం లేదు, మీ దోషం ఏం లేదు, మీ దోషం మీ ధర్మం మీద నిలబెట్టుకున్నారు. అంతే. వచ్చారు ఇంటి ముందు ఇచ్చారు, 5 వచ్చారు, 5,000 ఇచ్చారు అన్నారు, వాళ్ళు తీసుకోలేదు. 20 మంది పంపిస్తామని చెప్పి అన్నారు, కింద నుంచి పైకి ఇంకో 10 మంది వచ్చారు. ఎంతమంది వచ్చినా వాళ్ళు ఏంటి పట్టించుకోదు. అయినా ఇవాళ రోజున తల్లి తండ్రిని రోడ్డు మీద వదిలేస్తున్నారు. వాళ్ళ శాపాలు ఏమవుతాయి, వాళ్ళు బాధ పెడుతున్నాం, దానికేం భయం దానికేం లేదు. భయం లేదు. ఈ హిజ్రాల వీళ్ళు వచ్చి- శాపాల గురించి వీళ్ళు వచ్చి ఆలోచన. మాట్లాడడం ఎందుకు మనం ఆలోచించాం, Right, దీని right. గురించి పట్టించుకోవద్దు. Hmm. కాకపోతే ఏంటంటే దీన్ని ఎంకరేజ్ చేయొద్దు అసలు. Hmm. ఇది మనం కొంచెం తగ్గించాలి ఈ ధోరణి. Right. ఎందుకంటే ఈ సిగ్నల్స్ దగ్గర కూడా చాలా మంది తలుపులు కొట్టి అద్దాలు కొట్టి ఇబ్బంది అడుగుతున్నారు, పెడుతూ ఉంటారు. ఇస్తున్నాం. Right. లేని వాళ్ళకి వెళ్తుందా అనేది ఒక సందేహంలో పడిపోయాం అందరం. నిజంగా లేని వాళ్ళు వస్తున్నారా, లేకపోతే వీళ్ళు వేషం వేసుకొని వస్తున్నారా? అసలైన వాళ్ళకి భగవంతుడు గవర్నమెంట్ ఏదో ఒకటి ఇస్తున్నారు వాళ్ళకి ఖచ్చితంగా. కానీ ఈ వేషధారణతో ఉన్న వాళ్ళు మాత్రం మనం చాలా అక్కడ క్రూరంగా చేయాల్సిన ప్రవర్తిస్తున్నారు. అవసరం దాన్ని ఉంది. మనం ఆలోచించవలసిన విషయమే, అవసరం. తీసుకోవాలి. ఎందుకంటే ఇంత దారుణంగా తయారవ్వకూడదు మనుషులు Right, అన్నాక. right. అది మనకి రైట్. అతను ఎవరైతే ఈ హిజ్రాల వల్ల ఇబ్బంది పడినటువంటి ఆ వ్యక్తి త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలండి. నమస్తే. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః.